హోమంట్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ మూవీ ఫుల్ స్పై మూవీ అండ్ మూవీ అంతా యాక్షన్తోనే ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఈ మూవీ ఫ్యామిలీతో చూడడం కష్టం, ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లైన్ అలాగే ఉంటుంది. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ మూవీలో 2 బూతులు ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. ప్యారడైజ్ బూతులు. ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. 1Kకి దగ్గరగా ఉన్నాం. ఈ మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తప్పితే మూవీ అంతా కొంచెం డ్రామా మీద వెళ్తుంది. అదే ఎక్కువగా చూపించారు అండ్ అది కూడా అంత ఎంగేజ్మెంట్ చేసినట్టు అనిపించదు. అదే ఈ మూవీకి మైనస్ పాయింట్. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ ఇద్దరు స్పై ఏజెంట్స్ ద్వారా మొదలవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఒకరికి తెలియదు, కానీ ఇద్దరు ఒకే కేసు మీద వర్క్ చేస్తారు. ఇంతకీ వీళ్ళిద్దరు కేసు ఏంటంటే ఒక క్రిమినల్ పట్టుకోవాలి. ఆ క్రిమినల్ ఏం చేస్తాడంటే కొంతమంది కొరియన్ అమ్మాయిలని అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళ ఒరిజినేటిని బిజినెస్ మెన్స్ కి అమ్మేస్తాడు. అదే మెయిన్ మూవీ ప్లాట్. అలా క్రిమినల్ పట్టుకోవాలంటే ఒక అమ్మాయిని వాడుకుంటారు వీళ్ళిద్దరు ఏజెంట్స్. ఇంతకీ లాస్ట్ కి ఏమైంది, పట్టుకున్నారా లేదా అనేది మూవీలో చూసి తెలుసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఓ ఫైట్ సీన్ తో మూవీ స్టార్ట్ చేస్తారు, కానీ తర్వాత మళ్ళీ డ్రాప్ అవుతుంది. డ్రామా ఎక్కువ ఉన్నది ఈ మూవీలో. మెయిన్ గా క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది తెలుసుకోవడం కూడా కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ మూవీలో కూడా మెయిన్ గా ఇద్దరు క్యారెక్టర్స్ బాగుంటాయి, వాళ్ళే మన హీరోస్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్. స్పై ఎలిమెంట్స్ ఏమీ లేవు. స్లోగా వెళ్తుంది మూవీ అంతా. అండ్ ఒక డ్రామా మీద వెళ్తుంది, కానీ స్పై అని ఎలిమెంట్స్ ఐడియాస్ కానీ అవి ఏమీ అనిపించదు. ఈ మూవీలో మెయిన్గా యాక్షన్ సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ డ్రామా కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే స్పై సీన్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఈ మూవీ యాక్షన్ సీన్స్కి ఇష్టపడే వాళ్ళు అయితే ఈ మూవీని ట్రై చేయండి. అండ్ మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.